దిలావర్పూర్లో పెడుతున్న ఇథనాల్ ఫ్యాక్టరీ తన కుటుంబానిది అంటూ కాంగ్రెస్ ప్రభుత్వంలోని ముఖ్యులు చేస్తున్న ఆరోపణలపై మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ స్పందించారు. ఇథనాల్ కంపెనీ తన కుటుంబానికి చెందిన వారిదని నిరూపిస్తే వెంటనే కాంగ్రెస్ ముఖ్య నేతల పేరిట రాసిస్తానని తలసాని సవాల్ విసిరారు. 2016లో రాజమండ్రి దగ్గరలోని ఒక డిస్టిలరీస్ తన కుమారుడు డైరెక్టర్గా ఉన్నారని తలసాని చెప్పారు. ఆ సంవత్సరమే కంపెనీ డైరెక్టర్గా తన కుమారుడు సాయి రాజీనామా చేశారని తలసాని వెల్లడించారు. ఇథనాల్ కంపెనీతో తన కుటుంబానికి సంబంధం లేదని తలసాని తెలిపారు. ఆ కంపెనీకి మా కొడుకు గాని మాకు గాని ఎటువంటి సంబంధం లేదు. రెండోది మీరు ప్రూవ్ చేస్తే మీకే రాసిస్తాం. ఒకటి 2016 అంటే 8 సంవత్సరాల క్రితం రాజమండ్రి ప్రాంతంలో పిఎంకే డిస్టిలేషన్స్ కంపెనీ అని ప్రారంభించి ఒక గ్రూప్ ఒక 8-9 మంది వాళ్ళు ఒక కంపెనీ పెట్టాలనేటువంటి సంకల్పంతో అక్కడ స్టార్ట్ చేశారు. అప్పుడే వాళ్ళు డైరెక్టర్స్ ఎవరు ఉండాలి అవన్నీ డిసైడ్ చేసి అది 2016 8 సంవత్సరాల క్రితం. అది కూడా సెప్టెంబర్. ఆ తర్వాత అప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం ఉండే అక్కడ ఆంధ్రప్రదేశ్, అది వర్కౌట్ కాలే. ఆ తర్వాత 3 నెలలే అంటే 2016 డిసెంబర్లో అందరు రాజీనామా చేశారు. మీరు గూగుల్లో చెక్ చేస్తే క్లియర్గా తెలుస్తుంది. ఈ దాపరికం దాచిపెట్టేది ఏమీ లేదు. అది అక్కడికి క్లోజ్ అయిపోయింది. 2016లో క్లోజ్ అయిపోయింది. ఆ పేపర్ తీసుకొని ఆ పేపర్ ఎన్నో పట్టుకొని ఇది చూపిస్తారు మీకు. నేనన్నా బాధ్యత గల ప్రభుత్వం జరుగుతున్న పరిణామాలు ఏంది, రైతాంగం అక్కడ ధర్నా ఎందుకు చేస్తుండ్రు, అక్కడ కంపెనీ రావద్దని వాళ్ళు రోడ్ల మీదకి ఎందుకు వచ్చిండ్రో అది పరిష్కారం చేస్తే బాగుంటుంది. కానీ ఏదో టీఆర్ఎస్ పార్టీనే టార్గెట్ చేయాలి, మమ్మల్నే టార్గెట్ చేయాలి అనే సంకల్పం నిన్న మాట్లాడడం అది మంచి పద్ధతి కాదు.